హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. పొలంకి వచ్చింది ఏమనుకుంటున్నారా? ఎస్, ఈరోజు నేను సన్ఫ్లవర్స్ కట్ చేయడానికి వస్తున్నాను. ఫ్లవర్స్ అంటే అవి డ్రై అయిపోయిన తర్వాత ఆయిల్ వస్తుంది కదా, సో అది మీకు చూపిద్దామని నేను వచ్చాను. నాకు కూడా తెలియదు, ఫస్ట్ టైం ఒకసారి ట్రై చేద్దామని. ఇది మా పిన్ని వాళ్ళది అనమాట. సో మా పిన్ని వాళ్ళు కట్ చేస్తుంటే నేను కూడా వచ్చాను వీడియో తీసుకోవడానికి. వాళ్ళకి వీడియోలో రమ్మంటే వాళ్ళు రావట్లేదు. సో నేను ఒకటి కట్ చేసి చూపిస్తాను, ప్లస్ నాకు కూడా తెలీదు, నేను కట్ చేసి చూపిస్తాను. ఆగండి బాబోయ్, ముళ్ళున్నాయి ఇక్కడ. ఎలా కట్ చేస్తున్నారు మమ్మీ? ఇది ఎలా గిలకి కట్ చేస్తారా బాబోయ్? వచ్చింది 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 గైస్, చూడండి చూడండి, కట్ చేశాను ఫ్లవర్. ఈ సీడ్స్ ఉన్నాయా, ఈ సీడ్స్ ని ఆయిల్ చేస్తారనమాట. సో అవి కూడా మీకు చూపిస్తాను. ఇది కట్ చేసి ఒక దగ్గర పెడుతున్నాం, ఇక్కడ పెట్టేస్తాను నేను. కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి, నేను గ్లౌస్ వేసుకోవాలి. ప్లస్ కానీ నాకు ఈరోజు మర్చిపోయాను, నాకు తెలియదు కదా. సో ముళ్ళు దూరిపోయాయి అనమాట చేతిలో. ఓ మై గాడ్, ఇలాంటి కటింగ్లు ఏవైనా ఉంటే మనం ఎర్లీ మార్నింగే చేయాలి. ప్లస్ ఈ సమ్మర్ కాబట్టి మనకి చాలా ఎండ వస్తుంది, ఆ సూర్య ఆగడు, మనం ఆగం. సో కట్ చేద్దాం ఈరోజు, రండి మనం ఈరోజు కట్ చేద్దాం. మీకు మిల్లెట్స్ కూడా చూపిస్తాను, ఆగండి, వెయిట్. ఇవిగో ఇవి మిల్లెట్స్ అనమాట. ఇవి మీకు కనిపిస్తున్నాయో తెలియదు కానీ ఇవి 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 మిల్లెట్స్. ఇవి కూడా సేమ్ ప్రాసెసే, మనం కట్ చేసి ఎండబెట్టేసి నెక్స్ట్ మిల్లుకి ఇవ్వాలి, అంతే. ఈ కట్ చేయాలంటే చాలా భయంగా ఉంది, ఫస్ట్ టైం కట్ చేస్తున్నాను. మనం ఎంతకైనా సిటీలో ఉంటే మన విలేజ్ రూట్స్ మర్చిపోకూడదు కదా. సో అలా విలేజ్కి వచ్చానంటే ఇలాంటి పనులు ఒకటి చేస్తుంటాను. ఇంట్లో ఉండి బోర్ కొడుతుంది, సో ఒక్కొక్కసారి అలా వస్తుంటాను అనమాట. విలేజ్కి వచ్చినప్పుడు ఇలాగ పొలంకి వస్తుంటాను, వచ్చి ఇలాంటి పనులు చూస్తుంటాను. నాకు కూడా చేయాలని ఇంట్రెస్ట్ వస్తుంటుంది, చేస్తుంటాను. ఇవ్వండి చూడండి. హాయ్, నైస్ 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 కదా. మీకు స్టెప్ బై స్టెప్ మొత్తం ప్రాసెస్ చూపిస్తాను, నేను ఎలా కట్ చేస్తున్నారో ఏంటో అవన్నీ మీకు నేను చూపిస్తాను తర్వాత. ఈ వీడియో ఇప్పుడే అయిపోదు, ఇవి ఆయిల్ చేసి అంతవరకు చూపిస్తాను. ప్లస్ ఒక రోజులోనే ఇవంతా అయిపోదు, ఒక 1 వీక్ టైం పట్టొచ్చు. 1 వీక్ ఆర్ 1 వీక్ అంటే ఎక్కువ టైం పట్టొచ్చు, ఇది నాకు తెలిసి. వీడియో చూసారా, కట్ చేయడానికి నాకే రావట్లేదు, ఎలా కట్ చేయాలో తెలియట్లేదు. వావ్, వచ్చింది లాస్ట్. కత్తి పడ్డం అంటే మగధీరలో రామ్ చరణ్ అంత ఈజీ కాదు, చాలా కష్టం గాయస్. ఇక్కడ స్టోర్ చేసుకుంటాం, స్టోర్ చేసుకునేవి చూడండి. అంటే ఎర్లీ మార్నింగ్ ఎన్ని గంటలకు వచ్చారు మమ్మీ మీరు? అమ్మ ఎర్లీ మార్నింగ్ 7కి వచ్చారు, నేను 9కి వచ్చాను. మనం త్వరగా లేగాం కదా. సో ఇవ్వండి, కట్ చేసి ఇక్కడ స్టోర్ చేసుకున్నాం కొన్ని దగ్గర. బాబోయ్, ముళ్ళు ఉన్నాయమ్మా, చాలా గుచ్చుకున్నాయి. అంటే పట్టడం కూడా రాదు. ఎస్, ఇలా పట్టుకుంటారు. ఎస్ 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 ఎస్, ఐ గాట్ ఇట్. ఇవి చేయితో తీయలేం కదా మమ్మీ, అది ఉంటేనే తీయగలుస్తాం. అవి సన్ఫ్లవర్స్, ఇవి సన్ఫ్లవర్సే. ఇవి ఎన్ని రోజులు అవుతుంది కట్ చేయడానికి? అంటే మీరిద్దరు ఎన్ని రోజులు తీసుకుంటారు కట్ చేయడానికి ఇవన్నీ? రేపటికి అయిపోద్దా ఇదంతా? చూస్తాం కదా, మీరు 6 గంటలకు వచ్చేయాల్సింది. ఎప్పుడు చాలుతారని 1 గంట కంటే చాలా ఎండ వస్తుంది కదా మమ్మీ. అవును,
నుసు కూడా వేస్తుందా? ఓహో, ఈ స్లీవ్లెస్ వేసాను, నాకు నుసు వేస్తుందేమో. ఓహో, ఇవి వేరడం కట్ చేయడం అంత ఈజీ కాదు గైస్, చాలా కష్టమే. అవి ఎప్పుడు కొడతారు అవి? అబ్బా, ఈ మొత్తం ఇల్లుళ్ళు అయిపోయాయి కదా మమ్మీ. ఈ మన పొలాలు ఒకటే ఉన్నాయి అంతే, మొత్తం రౌండ్ మొత్తం ఇల్లుళ్ళు అయిపోయాయి. ఈ పొలం దగ్గర కూడా ఇల్లులు వచ్చేస్తున్నాయి అవిగో. అది చర్చ్ అంత కదా. ఆహా, అదే అన్ని మారిపోయాయి ఫుల్ గా. అదే వచ్చే సంవత్సరం ఇంకెంత మారిపోద్దో, పొలాలు కనిపించట్లేదు అస్సలు, అన్ని ఇల్లులే. అల్లదే కాలనీ మమ్మీ, అల్లది అది 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 అటు సైడ్ ది, అది హౌసింగ్ బోర్డా? హౌసింగ్ బోర్డ్ కాదు కదా. అదే ఇల్లులు ఇక్కడ వరకు వచ్చి అదే ఏరియా కూడా తెలియట్లేదు. ఒక్క ఇల్లు ఉండేది మన చిన్నప్పుడు, ఇప్పుడు చూడు ఎన్ని ఇల్లు వచ్చాయి. పొలాలు కనిపించట్లేదు కానీ ఆ ఇల్లులే వచ్చేసాయి మొత్తం. ఒకసారి 2 సార్లు రావడం ఈజీయే ఫొటోస్ కోసం వీడియోస్ కోసం, కానీ ఇలాగ డైలీ వర్క్ చేయడం అంటే చాలా కష్టం, చాలా హార్డ్ వర్క్ చేయాలి ఈ ఎండలో వితౌట్ ఎనీ ఫుడ్. వీళ్ళు ఎర్లీ మార్నింగ్ వస్తున్నారు, బాబోయ్ నాకే చాలా కష్టంగా ఉంది. ఇట్స్ సో హార్డ్. ఇక్కడ వీళ్ళు స్టోర్ చేసుకుంటున్నాను. ఓ మై గాడ్, ఓ మై గాడ్. ఇలా పెట్టేసి మళ్ళీ అవి వేరాలి. చూసారు కదా, ఇది మొత్తం ఉంది. ఇది మొత్తం కంప్లీట్ చేయడానికి ఎన్ని రోజులు తీసుకుంటుందో ఎవరికి తెలీదు బాబోయ్, చూడాలి ఇంకా. ఇది మా పిన్ని వాళ్ళదని చెప్పాను కదా. ఎస్, ఈ ఫామ్ అయితే మొత్తం కట్ చేస్తారనుకుంటా, ఏమీ లేదు ఇక్కడ. ఇది కట్ చేయలేదు ఇంకా. సన్ఫ్లవర్స్ చూడడానికి ఫొటోస్ తీసడానికి ఈజీగా ఉంటుంది, సింపుల్గా క్యూట్గా ఉంటాయి. కానీ ఇలా ఆయిల్ కావాలన్నప్పటికీ మనకి వామ్మో చాలా కష్టం, చాలా అంటే చాలా కష్టం. నేను వచ్చి 1 hour అవుతుంది, 1 hour కూడా ఉండలేకపోతున్నాను ఇక్కడ. ఓ మై గాడ్. మనం ఒక్కొక్కటి ఇలా ఈ బాస్కెట్లో వేసి ఇవ్వాలన్నమాట. ఇక్కడ ముళ్ళు ఉంటాయి, జాగ్రత్తగా చూసి వెయ్యాలి గాయ్స్, లేదంటే చాలా కష్టం. నాకు తెలీదు, లేదంటే నేను గ్లౌస్ వేసుకుని వచ్చేదాన్ని. గుచ్చేస్తున్నాయి రా బాబు ముళ్ళు. మమ్మీ, ఇక్కడ ఈ సోల్ కూడా మొక్కలు వేస్తారా? ఓకే, వాటికి అవి అయిపోతాయా? ఆహా, మరి సన్ఫ్లవర్స్ ఎలాగ వేస్తారు? ఇవి పిక్కలు వేస్తారా? ఓహో, అవునవును, అవే మొక్కలు అయిపోతాయి. అంటే మిలెట్స్ కనమాట, మనం సెపరేట్ గా వెయ్యక్కర్లేదు, ఇలాగ మొత్తం ఇలాగ వేసి స్ప్రెడ్ చేసేస్తే చాలా అయిపోతాయి. కానీ సన్ఫ్లవర్స్ అలా కాదు, లైన్ వైజ్ గా వేయాలన్నమాట. అదే మా పిన్ని చెప్తుంది. అమ్మో చాలా కష్టంగా ఉన్నాయి వేయడానికి, ఇట్స్ సో హార్డ్. ఉండేదాన్ని, ఇప్పుడు ఇక్కడికి వచ్చాను. ఇది చూపిద్దామని మీకు. ఈ ప్లేస్కి వస్తే చాలా చల్లగా ఉంది. వావ్, కాల్ పెట్టాలంటే భయం వేస్తుంది. క్రాబ్స్ ఉంటాయి ఇక్కడ, చేసి క్రాబ్స్ ఈ సైడ్ ఉంటాయి క్రాబ్స్ అనమాట. గాడ్, ఇది ఎంత వెయిట్ ఉంటుందో ఒకసారి చూద్దాం. అసలు లిఫ్ట్ చేయడానికి కూడా మన వల్ల కావట్లేదు, అంత వెయిట్ ఉంది ఇక్కడ. ఇది ఇప్పుడు ఇంటికి తీసుకెళ్తాం, అది ఇంటికి తీసుకెళ్తాం, అది కూడా ఇంటికి తీసుకెళ్తాం. ఈ ఫ్లవర్ ఒకటే దొరికింది, అందుకే ఆ పొలాల సైడ్ కు వెళ్ళాను. ఇంత గ్యాదర్ చేస్తే లాస్ట్ ఒక ఫ్లవర్ దొరికింది నాకు. ఫైనలీ ఐఎమ్ లిటరల్ ఎక్సాస్టెడ్. నేను మరి వీడియోస్ చేయలేను, 2 hours లో నేను టైర్డ్ అయిపోయాను చాలా, మరి నా వల్ల కాదు ఇంకా.
అమ్మా, అదిదా మ్యాటర్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను.